హలో అందరికీ, వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి కమ్మటి బ్రెడ్ తోటి స్వీట్ రెసిపీని చూపించబోతున్నానండి. మనం ఇక్కడ బ్రెడ్ అలాగే కస్టర్డ్ పౌడర్ వేసి ఒక నోరూరించి స్వీట్ ఐటెంని చూపించబోతున్నాను. ఈ రెసిపీ మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మీ ఇంట్లో వారికి ఇది ఫేవరెట్ అయిపోతుందండి. అంత టేస్టీగా ఉంటుంది, అంత డిలీషియస్గా ఉంటుందండి. వాళ్ళు అస్సలు వదిలిపెట్టలేక మొత్తం తినేస్తారండి. ఇంట్లో పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే అంత టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో చూసి మీరు మీ ఇంట్లో ఈ స్వీట్ డెజర్ట్ని తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. దీంట్లోకి నేను 1/2 లీటర్ వరకు పాలని వేసుకుంటున్నాను. ఇలా మనము పాలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఈ టైంలో మనం ఇక్కడ ఒక 6 స్లైసెస్ వరకు బ్రెడ్ని తీసుకున్నాను. మీరు ఎన్ని స్లైసెస్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. నేను తీసుకుంటున్న క్వాంటిటీ వచ్చేసి 6 మెంబర్స్కి కాబట్టి నేను 6 బ్రెడ్ని తీసుకున్నాను. ఈ బ్రెడ్స్కి మనము సైడ్స్ అంతా కూడా తీసేసేయాలి. ఇలా మనము సైడ్స్ ఎడ్జెస్ అన్నీ కూడా నీట్గా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఈ ఎడ్జెస్ మీరు వేస్ట్ అయిపోతుంది అనుకోకండి. ఇది మనం టీలో వేసుకోవచ్చు, అలాగే ఆయిల్లో ఫ్రై చేసుకొని కూడా తినొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనము ఎడ్జెస్ అన్నీ కూడా కట్ చేసుకొని ఈ బ్రెడ్స్ అన్నిటినీ కూడా మనము రెడీగా పెట్టేసుకోవాలి. వీటిని మనము పక్కకు పెట్టేసుకుందాం. చూస్తున్నారు కదా నేను ఎంత నీట్గా కట్ చేసి పెట్టుకున్నానో. ఇలా మనం చేసుకొని దీన్ని మనము పక్కకు పెట్టేసుకోవాలి. ఓవైపు మనకి పాలు కూడా మరిగిపోతున్నాయి కదా. ఇక్కడ నేను కస్టర్డ్ పౌడర్ వచ్చేసి ఆన్లైన్లో తీసుకున్నానండి. ఈ కస్టర్డ్ పౌడర్ని మనము 1/2 గ్లాస్ వరకు పాలని తీసుకొని దీంట్లోకి మనము 2.5 స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి. ఇలా మనము కస్టర్డ్ పౌడర్ని వేసుకొని పాలని మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పాలు వచ్చేసి నేను వేడి చేసుకున్న పాలు కాదండి, ఇవి నేను చల్లటి పాలు తీసుకున్నాను. ఈ చల్లటి పాలలో మనం కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి. ఇలా మనం వీటిని ఉండలు లేకుండా మిక్స్ చేసి ఈ కస్టర్డ్ పౌడర్ వేసుకున్న పాలని మనం రెడీగా పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి పాలు కూడా చక్కగా మరిగిపోయాయి. ఈ విధంగా మనకి మంచిగా మరిగిపోయాక దీంట్లోకి మనము డెజర్ట్కి సరిపోయేంత షుగర్ని వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా నేను షుగర్ వచ్చేసి నేను ఇక్కడ 100 గ్రామ్స్ వరకు వేసుకుంటున్నాను. ఇలా మనము షుగర్ వేసుకొని ఒక్కసారి మనము పాలని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనకి షుగర్ అంతా కూడా చక్కగా మెల్ట్ అయిపోవాలి. ఈ విధంగా మనం వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ వేసుకున్నాక మనం కంప్లీట్ లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము దీనికోసం డ్రై నట్స్ ఇక్కడ నేను కట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను తీసుకుంది వచ్చేసి బాదాం అలాగే జీడిపప్పు తీసుకున్నాను. ఇలా వీటిని సన్నగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. దీన్ని మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ పౌడర్ వేసేదానికన్నా ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి మనకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి షుగర్ కూడా కంప్లీట్గా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ ఉంది కదండి, ఆ కస్టర్డ్ ఇక్కడ వేసేసుకోవాలి. ఈ కస్టర్డ్ వేసేటప్పుడు మనము దీన్ని మిక్స్ చేస్తూనే ఉండాలండి. మిక్స్ చేయడం ఆపకూడదు. ఆపేస్తే ఏంటంటే మనకి ఇది ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటుంది. మనం ఒక్కసారి కస్టర్డ్ పౌడర్ వేయగానే ఇది వచ్చేసి మనకి క్రీమీ టెక్స్చర్ అనేది వచ్చేస్తుంది. పాలు అంతా కూడా మనకి చిక్కగా అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా నేను కస్టర్డ్ పౌడర్ వేయగానే నాకు పాలు అంతా కూడా క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఇక్కడ మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదండి. మనము కస్టర్డ్ పౌడర్ వేయగానే ఒక 2 నిమిషాల వరకు మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, బాదం అలాగే జీడిపప్పు, వాటిని వేసేసుకోవాలి. ఇలా వాటిని వేసుకొని మనం బాగా వీటిని మిక్స్ చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల మనకి డెజర్ట్ అనేది మంచి టేస్ట్ వస్తుందండి. ఇక్కడ మనం ఈ విధంగా వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకి ఇది డెజర్ట్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనము ఇక్కడ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్స్ ఉన్నాయి కదండి, ఆ బ్రెడ్స్ని మనము 4 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మీకు వద్దు అంటే 2 పీసెస్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. బట్ 4 పీసెస్ చేస్తే ఏంటంటే మనకి తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మనము ఈ బ్రెడ్ని ఒక లేయర్ లాగా చేసుకోవాలండి. ఫస్ట్ కింద ఒక లేయర్ లాగా ఇలా మనము నీట్గా అరేంజ్ చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ది మిక్స్చర్ ఉంది కదండి, అది మొత్తం కొద్ది కొద్దిగా మనం వీటిపైన వేసేసుకోవాలి. ఇక్కడ నేను బ్రెడ్ అనేది 3 లేయర్స్ లాగా వేసుకుంటున్నాను. ఫస్ట్ ఒక లేయర్ లాగా బ్రెడ్ అంతా కూడా వేసుకొని
కొద్దిగా మనము కస్టర్డ్ది మిక్స్చర్ వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మరి మరొక వైపు ఇంకొక లేయర్ని కూడా మనం వేసేసుకోవాలి. ఇంకొక లేయర్ వేసుకొని మరి కొద్దిగా మనం కస్టర్డ్ని కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా మరి వేసుకున్న తర్వాత ఇంకొక లేయర్ కావాలంటే మీరు ఇంకొక లేయర్ కూడా వేసుకోవచ్చు. ఇలా నేను 3 లేయర్స్ వేసుకొని ఈ కస్టర్డ్ది మిక్స్చర్ అంతా కూడా వేసేసుకున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత దీనిపైన మనము మరి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోవాలి. ఇలా మనము పైన డ్రై ఫ్రూట్స్ అంతా కూడా గార్నిష్కి వేసుకున్న తర్వాత ఇది మనము ఒక 4 అవర్స్ వరకు అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. చల్లగా తినేయొచ్చండి. ఎందుకంటే ఈ కస్టర్డ్ మనకి కొద్దిగా వేడిగా ఉంది కదా, అది కంప్లీట్గా చల్లగా అయ్యి చిల్డ్గా అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నాకు 4 అవర్స్ అయిన తర్వాత చూస్తున్నారు కదా, బ్రెడ్ అనేది నాకు కంప్లీట్గా సాఫ్ట్గా అయిపోయిందండి. ఇలా మనము తింటే అసలు చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే ఇది ఒక్కసారి మీరు చేసి పెట్టండి, వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. ఇక్కడ చూసారు కదా ఎంత ఈజీగా చూపించానో, మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.